తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. మహబూబాబాద్లో మహిళ ఆత్మహత్య. కట్నం వేధింపులతో ఉరివేసుకున్న సుకన్య. బీచ్పల్లిలో విద్యార్థులకు వేధిస్తున్న ప్రిన్సిపాల్. సస్పెండ్ చేయాలని విద్యార్థుల డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. విద్యుత్ దీపాలతో వెలిగిన చర్చీలు. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లిలో ప్రిన్సిపాల్ తమని వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గురుకుల బాలుర పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీంతో విద్యార్థులు నిరసన తెలిపారు. సుమారు 20 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ సంతోష్ని కలిసి ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేశారు. చదువుతున్నా అట్లయితే మా ప్రిన్సిపల్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయనని ఇప్పటివరకే వేరే రెండు స్కూళ్ళల్లో సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ని నేను ఏ కాలేజ్కి పంపేయాలని చూస్తుంటే గద్వాల జిల్లా అయితే తెలంగాణలో ఎక్కడో మూలకు ఉంది. ఆ జిల్లాలో విద్యార్థులు ఎవరు ఏమనలేరన్న ఒక తప్పుడు అభిప్రాయంతో నేడు ఆ ప్రిన్సిపల్ని మా కాలేజ్కి పంపించారు. ఆ ప్రిన్సిపల్ ఎట్లా అంటే కనీసం టోపీ పెట్టుకుంటే టీసీ ఇస్తాను నీకు, ఇంకా చిన్న చిన్న దాంట్లోకి కొట్టడం, అసలు ఏమన్నా ఎదురు తిరిగినామంటే అయిపోయి సస్పెండ్ చేయడం, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం, ఇలా ఎన్నో 1-2 మా కాలేజీలో మా క్యాంపస్లో ఒక్క సీటు 45,000 అమ్ముకున్నాడు మా ప్రిన్సిపల్. పైన రేవంత్ రెడ్డి రీసెంట్ గా మాకు పైన పర్ క్యాపిటల్ ఎక్కువ చేసిండు, కానీ మాకు ఇంతకు ముందు ఎంత వస్తుందో దానికంటే తక్కువనే అయింది, కానీ పర్ క్యాపిటల్ మాత్రం ఏది పెరగాలి. ఏమన్నా అంటే మా వార్డెన్ సారు మా 10th క్లాస్ తమ్ముళ్ళని, అరే మీరు ఉండేదే 3 నెలలు, ఒకవేళ పర్ క్యాపిటల్ ఫుడ్ అని ఎక్కువ ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ టార్గెట్ చేసి కొడతాం అని బెదిరించడం, ఇలా ఎన్నో చేస్తున్నారు. శ్రీనివాస్ నాయక్ వచ్చిండు. ఆయన చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఏదైనా కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి స్ట్రిక్ట్ అన్నాడు, కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టు ఉండదు, ఆ గుట్టలోకి పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు, ఎవరికి తెలియదు. మళ్ళీ టాయిలెట్ ట్రైనింగ్కే బాత్రూమ్స్ కాకుండా అక్కడ ఏమంటారు ఆ చెట్ల దిక్కేవమంటారు, అక్కడ ఎవరికి ఏమైనా ఎవరు సమాధానం లేకుంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే రాళ్ళు తీసుకొని కొడతాడు పిల్లల్ని. మామూలుగా బెదిరియొచ్చు అంటే ఆయనకు మస్తు మంది పిల్లలు బెదిరుకుంటారు. ఆయన కొడితే 5th క్లాస్ పిల్లలు ఎంత అరుస్తారంటే, ఆ చిన్న పిల్లలకి ఏం తెలుసు, చేస్తారు తప్పులు చేస్తారు. ఎంత గట్టి అంటే ఆ పిల్లలు అరుస్తుంటే భయం అవుతుంటుంది మాకు, అంత ఘోరంగా ఉంటుంది ఆయన. మేము బీచ్పల్లి మా విద్యా సంస్థ స్కూలు కాలేజ్ 2 ఉన్నాయి అక్కడ. అక్కడ నుంచి మా ప్రిన్సిపాల్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మాకు కరెక్ట్గా మాకు ది జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలక మండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షుడిగా గోపరాజును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. వెంకటేశ్వర పరిపూర్ణనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ సిద్ధిరస్తు. వెంకటేశ్వర పరిపూర్ణనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట. ఏలూరు జిల్లా కామవరపుకోట బీజేపీ పార్టీ ఆఫీసులో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యా అభివృద్ధి ఎంతగానో జరిగిందని పార్టీ నేతలు అన్నారు. ఆయన పార్లమెంట్లో ఉండగా ఆయన ప్రసంగానికి ఆ రోజున ప్రతిపక్ష నేత అయిన
నెహ్రూ గారు ఏ రోజుకైనా మీరు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఘంటాపదంగా చెప్పడం అంటే మా వాజ్పేయి గారు అంత విలువలతో కూడిన రాజకీయవేత్త. అలాగే మన పివి నరసింహరావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాంగ విధానానికి మా వాజ్పేయి గారిని ఎంపిక చేసి విదేశాంగ విధానాన్ని ఆయనకి అప్పచెప్పి ఆయన మహోన్నతంగా తీసుకొస్తారనే భావనతో ప్రతిపక్ష నేత అయినా సరే ఆయన మన పాకిస్తాన్ శత్రు దేశమైన పాకిస్తాన్తో శాంతి ఒప్పందాలు చేసి లాహోర్కి బస్సు యాత్రలో సొంతంగా ఆయన బస్సులో ప్రయాణం చేసి లాహోర్ యాత్రని జయప్రదం చేశారు. అలాగే మన 4 లైన్ రోడ్స్ స్వర్ణ చతుర్ముఖి అని చెప్పి 4 లైన్ రోడ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ సడక నియోజనలో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉండాలని చెప్పి చిన్న గ్రామానికి కనెక్టివిటీ ఉండాలని గ్రామ సడక నియోజనలో రోడ్లను నిర్మించారు. అలాగే ఆయన అడుగుజాడల్లో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చేశారు అంటే వాజ్పేయి గారి అడుగుజాడలు ఆయన చేసిన మహోన్నతమైన కార్యక్రమాలకు తీసుకుని మేము ఈరోజు జయప్రదంగా చేస్తున్నాం. అలాగే ఈ కామరకోట మండలంలో ఈ పార్టీ ఆఫీస్ నందు అందరు కార్యకర్తలు సమక్షంలో 100వ జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు జరుగుతాయని మా కేంద్ర పార్టీ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మేము కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. అలాగే 100వ శత జయంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాయలక్ష్మి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ధనుర్మాస వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలతో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపారు. ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా ఉంటాయని సాయలక్ష్మి తెలిపారు. ధనుర్మాస సంబరాలు చేసుకుంటున్నాము. ధనుర్మాస పూజ, లక్ష్మీనారాయణ పూజ, సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. ఇదే తొలిసారిగా దేవతెలుపుల కమ్యూనిటీ తరఫున మేము ఈరోజు తొలిసారిగా ఏర్పాటు చేసుకున్నాము. దీనికి నలువైపుల నుంచి, రాష్ట్రం నలువైపుల నుంచి అందరూ బంధుమిత్రులందరూ వచ్చి పాల్గొంటున్నారు. సంక్రాంతికి ముందే ఈ సంక్రాంతి శోభ ఉట్టిపడేలాగా మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీమవరంలోని అగ్రికల్చర్ మార్కెట్లో మా దేవతెలుకుల సంక్షేమ సంఘం మరి మన మహిళా అధ్యక్షురాలు దేవతెలుకుల బంధుమిత్రులతో, అందులోనూ మా మహిళా అధ్యక్షురాలు సాయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కుల బంధువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేశారు. ధనుర్మాస పూజ సందర్భంగా కుల బంధువులందరితోనూ ఈ రోజున మేము చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఏర్పాటు చేశాము. మ్యూజిక్ చైర్స్ కానివ్వండి, మిగతా ముగ్గులు పోటీలు, సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా ఈ రోజున మన రంగవల్లులు ఏర్పాటు చేసి మన ఇప్పుడున్న జనరేషన్కి మన పూర్వం నుండి మన పండుగ వాతావరణం అయ్యే విధంగా తీసుకురావడం జరిగింది. అది భీమవరము. నా పేరు శివరామకృష్ణ. ఇక్కడ ధనుర్మాస సందర్భంగా భీమవరం మార్కెట్ యార్డ్లో ధనుర్మాస వన సమారాధన ఏర్పరచుకున్నాము. మన దేవతెలుకుల కుల సంఘం వారు అందరం కలిసి దీనికి వచ్చిన బంధువులు మిత్రులందరికీ నమస్కారము. రోజు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మన సాంప్రదాయాలు మరుగుపడకుండా ఉంటాయండి. ఎందుకంటే మన పిల్లలకి కూడా ఈ సాంప్రదాయాల గురించి చెప్పడం వల్ల వాళ్ళకి మనత విలువలు బాగా పెరుగుతాయండి. అందువల్ల ప్రతి ఒక్కరూ మన పిల్లలకి, మన బంధువులందరికీ దీని గురించి చెప్పడం వల్ల మన సాంప్రదాయాలు పెరగడం వల్ల మన దేశం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోనవంశీ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 13,80,000 రూపాయలను, 210 గ్రాముల బంగారం, 1.2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. జరిగింది. దీనిలో మన టీమ్స్ భీమవరం 1 టౌన్, 2 టౌన్, భీమవరం రూరల్ ఎస్ఐతో పాటు దే హ్యావ్ జాయింట్లీ ఆపరేటెడ్ ఇన్ దిస్ ప్లాన్ అండ్ ఇన్షూర్ దట్ దిస్ విల్ ఈస్ పిక్డ్ అప్. మొత్తం రికవరీ మీరు చూస్తున్నారు. టోటల్ 210 గ్రామ్ ఆఫ్ గోల్డ్, 1200 గ్రామ్ ఆఫ్ సిల్వర్ నుంచి దొరకడం జరిగింది. సో దిస్ విల్ బీ సెండ్ బ్యాక్ టు రైట్ఫుల్ ఓనర్స్. లీగల్ ప్రొసీజర్, కోర్టు ప్రొసీజర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత దిస్ విల్ బీ రిటర్న్ టు ద రైట్ఫుల్ ఓనర్స్.
ఆయన పైన షీట్ కూడా ఇప్పుడు పెట్టినాం. పాత కూడా కొన్ని ఆఫెన్సెస్ ఉన్నాయి, బట్ దానికి ఇట్ ఈస్ బీన్ వెరీ ఓల్డ్ ఆఫెన్సెస్ దట్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఇంటూ ఇట్, డిస్కస్ చూస్తాం. ఇప్పటి వరకు ఈ 9 ఆఫెన్సెస్ దిస్ ఇయర్ దాదాపు నౌ ఇన్ లాస్ట్ 1 month భీమవరం హ్యాస్ షోన్ మల్టిపుల్ రికవరీస్. స్నాచింగ్ ఆఫెన్సెస్ గురించి, బైక్ ఆఫెన్సెస్ గురించి, ఈరోజు ఈ హౌస్ బ్రేకింగ్ గురించి. దాదాపు ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 1 month డిసెంబర్ నెల ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ క్రైమ్, ఆల్మోస్ట్ 75% ఆఫ్ క్రైమ్ ఈ సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ డిటెక్టెడ్. ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత వీఆర్ ఆల్రెడీ రిటర్నింగ్ ప్రాపర్టీ టు ఆఫెండర్స్, ఓనర్స్. ఆఫెండర్స్ ఇప్పుడు వరకు అందరూ జైల్లో ఉంటున్నారు. వేరే వాళ్ళకి భయభవం కోసం చాలా వీఆర్ డూయింగ్ పబ్లిసిటీ రిగార్డింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ అదర్ థింగ్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ప్రీవియస్లీ స్నాచింగ్ వాళ్ళు ఉంటున్నారు, మోటార్ వెహికల్ వాళ్ళు ఉంటున్నారు. పోస్టర్స్ ఎవ్రీవేర్ ఇన్ భీమవరం ఆల్సో. సో ఇది భయం వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా CCTVs both in only constituency and భీమవరం constituency we have started the project already. We are going to business వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో in next 2 to 3 months almost entire భీమవరం and only will be further supplanted with CCTVs. తర్వాత మొత్తం అందరి పోలీస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలో విదేశీయులు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో ప్రశాంతి నిలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. సత్యసాయి మహాసమాధి వద్ద క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సౌత్ ఆఫ్రికా, రష్యా, మారిషస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. आप सभी को मेरा प्यार भरा नमस्कार। आज पुरस्कार प्राप्त करने वाले सभी बच्चों को मैं ढेर सारा आशीर्वाद देती हूँ और हृदय से बधाई देती हूँ। इस पुरस्कार समारोह के आयोजन के लिए महिला एवं बाल विकास मंत्री श्रीमती अन्नपूर्णा देवी जी तथा उनकी पूरी टीम की मैं सराहना करती हूँ। देवियों और स्वजनों, आज के दिन देश विदेश में रहने वाले भारत के सभी लोग गुरु गोविंद सिंह साहिब के छोटे साहिबजादे के सम्मान में शीश झुकाते हैं। दिसंबर के इसी सप्ताह में गुरु गोविंद सिंह जी के 2 बड़े साहिबजादों बाबा अजीत सिंह और बाबा जुझार सिंह ने आस्था और
स्वाभिमान की रक्षा करते हुए अपने प्राण निछावर कर दिए थे। बड़े साहिबजादों के अमरत्व प्राप्त करने के 4 दिन के बाद केवल 9 साल के बाबा जोरावर सिंह और 7 साल के बाबा फतेह सिंह अपना बलिदान देकर महानतम अमर शहीदों के उच्च स्थान पर सदा के लिए आसीन हो गए हैं। आज़ादी के अमृतकाल में वर्ष 2022 से आज के दिन को वीर बाल दिवस के रूप में मनाया जाता है। मैं सभी देशवासियों की ओर से साहिबजादों की स्मृति को सादर नमन करती हूँ। प्यारे बच्चों, मुझे आप सभी पर गर्व है। मुझे ही नहीं, पूरे देश को, पूरे समाज को आप सभी पर नाज है। आपने जो काम किए हैं वो साधारण है, आपने जो हासिल किए हैं वो आश्चर्यजनक है। आप सब जो क्षमताएं हैं वो असीम है। आप सब में जो गुण हैं वो अतुलनीय है। अपने देश के बच्चों के लिए आदर्श प्रस्तुत किए हैं। आपके बारे में जानकर सभी देशवासियों को प्रेरणा मिलेगी। मैं चाहूँगी कि महिला एवं बाल विकास मंत्रालय द्वारा आपकी उपलब्धियों से सभी देशवासियों को अवगत कराया जाए। ये पुरस्कार समारोह आपके योगदान के विषय में जानकारी देने का शुभारंभ है। ये जानकारी अधिक से अधिक माध्यमों के जरिए अधिक से अधिक देशवासियों को पहुंचाया जाए। मैं आज पुरस्कार पाने वाले हर एक बच्चों के बारे में बात करना चाहती हूँ। किसी ने अपनी जान जोखिम से डालकर बहादुरी के साथ लोगों की जान बचाई। किसी ने मेडिकल कंडीशन के बावजूद दिव्यांगजनों की सहायता के लिए कार्य किए हैं। किसी ने इंफॉर्मेशन टेक्नोलॉजी के चमत्कार क्रिया के हैं, तो किसी ने खेल कूद अथवा कला के क्षेत्र में असाधारण योगदान दिया है। किसी ने हेल्थ केयर और इनोवेशन के जरिए लोगों के जीवन पर अच्छा प्रभाव डाला है, तो किसी ने देश प्रेम का आदर्श प्रस्तुत किया है। बच्चों में देश प्रेम की भावना के असाधारण से देश के स्वर्णिम भविष्य के प्रति विश्वास और अधिक मजबूत होता है। देश प्रेम की भावना ही बच्चों को और राष्ट्रहित के लिए समर्पित होने के मार्ग पर ले जाती है। प्यारे बच्चों, मैं आप सभी पुरस्कार विजेताओं को एक समान सराहना करना चाहती हूँ, लेकिन समय की सीमा के कारण कुछ बच्चों के नाम पर यहाँ लेना चाहूँगी। ओडिया भाषा में एक कहावत है, एक लोकप्रिय कहावत है, तुलसी दुई पत्ररु बासे, अर्थात केवल 2 पत्तों के उगने से ही तुलसी का पौधे अपने सुगंध बिखरते लगते हैं। हमारे मास्टर अनीस की प्रसिद्ध उसी तरह बढ़ रही है। आज के समारोह में सबसे कम आयु के पुरस्कार विजेता कोलकाता में रहने वाले मास्टर अनीस सरकार उस एज ग्रुप में हैं जो बच्चे प्ले स्कूल और नर्सरी में होते हैं। मास्टर अनीस विश्व में सबसे कम उम्र के वर्ल्ड रैंकिंग पाने वाले चेस प्लेयर बन गए हैं। उनके लिए तो थोड़ा तालियां बजाएं। మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ గ్రామం చిన్నది కాదని తనకు మార్గదర్శకంగా పేర్కొన్నారు. ఈ గ్రామ రైతులు సేంద్రియ సాగులో తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి మార్పు సాధించిందని కితాబునిచ్చారు. हाँ
తో కూడుకున్నవి. స్త్రీలకు చాలా బలంగా మరియు కొండగంటి కూర లాంటివి కూడా. మేము కూరగాయలు మరియు వరిని పండిస్తున్నాము. ఇవి ఎక్కువగా తీసుకోవడం. చిరుధాన్యాలతో పిల్లలకు రాగిలో 1 ఎకరా మాత్రం నా ఇంటి కొరకు సాగు చేయడం జరిగింది. మరి దాని తర్వాత నా తోటి మిత్రులు కానీ పక్క వాళ్ళు కానీ దానికి ఆదరణ పెరిగి మాకు కూడా కావాలనే దాంతో మెల్లమెల్లగా అది పెరుగుకుంటూ పోయి ఈరోజు నేను 10 ఎకరాల సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నాను. It is a matter of immense pride that EGVF KVK has been instrumental in bringing together 380 villages across 21 mandals of 3 revenue divisions in Medak district. सभी को मेरा नमस्कार और किसान भाइयों को मेरा प्रणाम. Honorable Governor of Telangana, श्री जिष्णुदेव वर्मा जी, ये सुखद अनुभव मुझे प्राप्त हो पाया. आकर जो देखा. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 6 గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చారని అన్నారు. కానీ గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కవిత తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని ఎమ్మెల్సీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా? ఇయ్యరా మీరు? ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటూ ఆయన పెట్టిన రూల్స్ పెడితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి, సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం పెట్టింది. దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంట వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం, మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం, మీకు కారు ఉంటే ఇయ్యం, ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు చెప్పిన మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని. మరి సంవత్సరం తర్వాత అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ మీరు మెదక్ వచ్చిపోయినారు, ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధనలో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్. ఒంగోలులో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సత్యనారాయణపురం శ్రీరామ్ హాస్పిటల్లో వెంకట సాయినాథ్ను జ్వరంతో ఈ నెల 22న అడ్మిట్ చేశారు. వైద్యం తీసుకుంటుండగా అవయవాలు దెబ్బతిని మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంవత్సరాలు నేను హాస్పిటల్కి ఫీవర్కి తీసుకొని వచ్చాను. వాడికి ఇంటి ముందు నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే 93,000 ఉన్నాయి ప్లేట్లెస్. అయితే వాడు ఏం చేశాడు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నాడు. 22వ తేదీ తీసుకొచ్చాను వాడిని. 3వ రోజు నుంచి మేము వెళ్ళిపోతాం అని గోల్ చేస్తానే ఉన్నాం. మమ్మల్ని పంపించలేదు. 5వ రోజు పంపించలేదు. 6వ రోజు కూడా వాడికి కడుపు నొప్పి వచ్చి ఈవినింగ్ టయానికి వాడికి కడుపులో నొప్పి బాగా ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతుంటే నేను వంశీ వచ్చి టెస్టులు చేయించండి, మా అబ్బాయికి బాగలేదు నొప్పి అని అంటున్నాడంటే అప్పుడు ఆఫ్టర్ డే నెక్స్ట్ డేకి ఇచ్చాడు స్కానింగ్. 22 సంవత్సరాలు అబ్బాయికి. వెంకట సాయినాథ్, చాపల వెంకట సాయినాథ్. ఏం పని? స్వీట్ షాప్ అండి మాది. మా స్వీట్ షాప్ ఒంగోలు మాది. గవర్నమెంట్ మల్టీప్లెక్స్ దగ్గర స్వీట్ షాపు. ఆ స్వీట్ షాపే చూసుకుంటాడు అబ్బాయి. తగ్గటం లేదని 4th డే నుండి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి మా అక్కాయి వీళ్ళు అడుగుతున్నా కానీ లేదు, బాబుకి అంతా బాగుంది, ఏమి మీరు వెళ్ళొద్దు అంటున్నారు. కానీ డెంగ్యూ లక్షణాలన్నీ ఆ బిడ్డలో ఒక్కోటి అబ్బాయి బాగా డల్ అయిపోతున్నా కానీ డాక్టరు అతను మళ్ళీ రిలేటివ్ అయ్యుండి కూడా బిడ్డను సరిగా పట్టించుకోలేదు. డెంగ్యూ లక్షణాలు 7 days కల్లా ఆ బిడ్డ ఇక్కడే ఉన్నాడు. 7 days కల్లా మొత్తం ఆ బిడ్డలో ఆర్గానిక్ పాడైపోయినాయండి. మేము ఇక్కడ తగ్గటం లేదని చెప్పేసి హౌస్కి తీసుకువెళ్ళిపోయామండి. ఇక్కడ తగ్గటం లేదని హౌస్కి తీసుకువెళ్ళిపోతే వెళ్ళిన 1/2 అవర్లోనే బాబుకి పొట్ట బెలూన్ లాగా ఉబ్బిపోయిందండి. ఏందని చెప్పి విజయశ్రీ హాస్పిటల్కి తీసుకువెళ్తే
విజయశ్రీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే అమ్మో ఇవి డెంగ్యూ లక్షణాలు లాగా ఉన్నాయి, చాలా సివియర్గా ఉంది, వెంటనే కిమ్స్కి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారండి. కిమ్స్కి తీసుకువెళ్తే అప్పటికే అంతా అయిపోయిందండి, మొత్తం ఆర్గాన్స్ అన్ని పాడైపోయినాయి. ఈ బాబుకి వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే బ్రతకడు, ఒకవేళ ఆపరేషన్ చేస్తున్న మధ్యలో అయినా చచ్చిపోవచ్చు బాబు అని కూడా చెప్పారండి. మాకు భయం వేసి వెంటనే హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకువెళ్ళామండి. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు, ఆపరేషన్ చేసిన 4 అవర్స్కి బాబు చనిపోయాడండి. రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఫైనల్గా బాబు డెంగ్యూకి సరిగా ట్రీట్మెంట్ లేకపోవడం వల్లే బాబు చనిపోయాడు అని చెప్పారండి. డెంగ్యూకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకే మా బాబు చనిపోయాడండి. 7 రోజులు చేశారు, 7 రోజులు చేసినా కూడా మీకు మొత్తం బాగుంది, ఏం కాదు, బిడ్డను బాగా పంపిస్తామని చెప్పారు. కానీ బిడ్డ శవం అయ్యొచ్చాడు. ఏం జరిగింది? డాక్టర్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం జరిగిందో మాకు తెలియాలండి. ఆ పేషెంట్ మన దగ్గర నుంచి డిశ్చార్జ్ చేయించుకుని వాళ్ళు బలవంతంగా డిశ్చార్జ్ చేయించుకొని వెళ్ళిపోవడం జరిగింది, ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడంతో టౌన్లోనే ఇంకా 2-3 హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడాను వైద్యం చేయాలని చెప్తే అక్కడ కూడాను జాయిన్ కాకుండా వైద్యానికి సహకరించకుండా వైద్యులు చెప్తున్నా కానీ వినకుండా హైదరాబాదు తీసుకెళ్ళడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. సంక్రాంతి అయినా ఉచిత బస్సు పథకం అమలవుతుందా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. సందర్భంగా టీడీపీ కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, ఈ సూపర్ 6 హామీల్లో అతి ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు ఈ హామీని నమ్మారు, మూకమ్మడిగా ఓట్లు వేశారు. పర్యవసానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏలూరు జిల్లా టీ నరసాపురంలో బుర్రకథ కళాకారుడిగా తన యావత్ జీవితాన్ని కళారంగానికి తిప్పర్తి వీర బ్రహ్మచారి అంకితమిచ్చారని ఏపీ ప్రజానాట్య మండలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడు సబీ కనకారావు అన్నారు. బుర్రపాలెంలో దివంగత బుర్రకథ కళాకారుడు తిప్పర్తి వీర బ్రహ్మచారి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్నం వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివాహిత సుకన్యను గత కొన్ని రోజులుగా మరింత కట్నం కావాలని అత్త ఇంటి వారు వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధిత బంధువులు ఇది హత్యనని ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బిడ్డ అని అన్నాం, చెప్పనన్నది, ఏడుతుంది, తూడుతుంది, అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది. పట్నే జరిగింది. మొన్న వచ్చిర్రు, 4 రోజులు ఉండిపోయారు. పోయినాక ఏం జరిగిందో మాకు తెలియదు. నిన్న ఫోన్ చేసింది, డల్లుగా మాట్లాడింది. వాళ్ళ అత్త టార్చర్ ఉంది, వాళ్ళ అమ్మమ్మ, పిల్లగాడు అమ్మమ్మ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళందరూ వచ్చి ఈడ ఫోన్ మాట్లాడినాకనే మేము పోస్ట్ మార్టం చేపిస్తాం. లేకపోతే ఒకసారి తల్లి మగుడిని పిల్లాన్ని కొట్టింది. వాళ్ళందరూ వచ్చి ఈడ మాట్లాడినాకనే మేము పోస్ట్ మార్టం చేపిస్తాం. మాకు న్యాయం జరగాల. 50,000 మేము ఇయ్యమన్నాం. ఇయ్యమంటే అట్లా నా మాట ఒప్పుకోండి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.